నమస్కారం అండి అందరికీ. మాది గోదావరి అండి. మేము పైరు చేలు కోతున్నామండి. మేము పైరు కోస్తున్నప్పుడు అండి మాకు ఒక చిన్న పాము కనబడ్డదండి. పచ్చ పాము అండి. మా సైడ్ దీన్ని పసర పాము అంటారండి. చూడ్డానికండి మనకి ఆ పాము అన్నట్టు మనకి తెలియదండి. ఎందుకంటే అండి ఆ పైరు పాము కూడా ఒకటే రంగు అండి, ఆకుపచ్చ రంగు. కానీ నాకు కనపడ్డదండి పాము. మా తమ్ముడు తిప్పాడండి ఈ కాలు పక్కన పాము ఉందని. నేను వెంటనే భయపడిపోయానండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ పైరు కోస్తున్నప్పుడు. మనకు అసలు తెలియదండి మనం అది పామో లేకపోతే పైరో అన్నది. మనం చాలా జాగ్రత్తగా కొయ్యాలండి. రైతులందరికీ చెప్తుంది అదే అండి. మనం చాలా జాగ్రత్తగా కొయ్యాలి. మా తమ్ముడండి వెంటనే వచ్చండి కొడవలు తీసుకుని దాని బుర్ర మీద వేసాడండి గట్టిగాని. 4-5 దెబ్బలు. దెబ్బకి చచ్చిపోయిందండి. చూడండి ఎలా ఉన్నదో అది. నాకైతే చాలా భయం వేసిందండి. చూడండి అది దాని బుర్ర ఎలాగ ఆడిస్తుందో, ఎంత సూదుగా ఉన్నదో చూడండి అది. మనకు అది తెలియదండి రంగు, ఆ ఆకుపచ్చ రంగు, మన పైరు ఇవేమి మనకి తేడా ఏమీ తెలియదండి. కానీ మొత్తానికైతే చంపేసామండి పాముని. చంపేసి అలా నీటిలో పారేసాం. మా ఫ్రెండ్స్ కొంచెంసేపు దాంతో ఆడుకున్నారు కొడవలతోని. అదండి మొత్తానికి. చాలా జాగ్రత్తగా ఉండాలండి రైతులందరూని. సరే అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి బాబు. బాయ్ అండి. మరి మీ గోదావరి అబ్బాయి అండి నేను.